చందమామ కథ. ఇష్టకామేశ్వరి. గణపవరంలో గణపతి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇష్టకామేశ్వరి వారి ఇలవేల్పు. ఆ ఊళ్ళోనే ధనరాజు అనే ఒక వ్యక్తి కూడా ఉండేవాడు. అతను పేరుకు ధనరాజే గాని చాలా పేదవాడు. అతడు గణపతి దగ్గరికి వెళ్లి తన సంగతి చెప్పుకొని ఐశ్వర్యం వచ్చే మార్గం ఏదన్నా ఉంటే చెప్పమన్నాడు. అందుకు గణపతి, నేను సేవిస్తున్న ఇష్టకామేశ్వరినే నీవు కూడా కొలువు. ఆమెకు మన మీద దయగలిగితే మన కోరికలన్నీ సిద్ధిస్తాయి అన్నాడు. ఆ మాట విని ధనరాజు, నేను వేరే పూజ అంటూ మా ఇంట తతంగం పెట్టుకోవడం ఎందుకు? రోజు పూజ వేళకి మీ ఇంటికే వచ్చి అమ్మవారికి దండం పెట్టి వెళ్తుంటాను అన్నాడు. అలాగే అన్నాడు గణపతి. కొంతకాలం అయ్యేటప్పటికి వాళ్ల భక్తికి మెచ్చుకొని ఇష్టకామేశ్వరి ప్రత్యక్షమైంది. 4 చేతుల్లోనూ 4 కొబ్బరికాయలు పట్టుకుని మరీ వచ్చిందామె. మీకేం కావాలో కోరుకొని ఈ కొబ్బరికాయలను కొట్టండి అని చెప్పి ఆ టెంకాయలలో 3 గణపతికి, మిగిలిన 1 ధనరాజుకి ఇచ్చి అంతర్ధానమైపోయింది. ధనరాజు ఆ ఒక్క టెంకాయ తీసుకెళ్లి తన భార్య కాసులమ్మకి ఇచ్చాడు. కాసులమ్మ ఆ ఒక్క టెంకాయ తీసుకొని, బాగుపడే గీత ఉంటే ఈ ఒక్క కాయే చాలు, తొందరపడి ఏదేదో కోరేసుకొని కొట్టేయకుండా ఏం కావాలో ఇద్దరం కూడబలుకొని మరీ కొడదాం అని సలహా చెప్పింది. భార్యాభర్తలిద్దరూ తాపీగా కూర్చొని తామేం కోరుకోవాలో ఆలోచించుకున్నారు. ధనరాజుకి ఐశ్వర్యం కావాలనిపించింది. ఆ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి కొడుకులు, కూతుళ్ళు, మనమలు, మునిమనములు కావాలంది కాసులమ్మ. వాళ్ల పెళ్లి పేరంటం చూసుకునేందుకు దీర్ఘాయుషు కావాలన్నాడు ధనరాజు. ముసలితనంలో కూడా తమ వాళ్లకు తమ మీద గౌరవం ఉండాలంది కాసులమ్మ. ఇలా తమ కోరికలు చెప్పుకుంటూ పోగా ఒక్క కాయతో ఇన్ని కోరికలు ఎలా సిద్ధిస్తాయి అనిపించింది ఆ దంపతులకి. వెంటనే ధనరాజుకి ఒక ఆలోచన తట్టింది. ఒక కాగితం తెచ్చి బాగా ఆలోచించి దాని మీద కోరికలన్నీ గుదిగుచ్చి ఒక్క వాక్యంలో ఇలా రాశాడు. తల్లి ఇష్టకామేశ్వరి, 7 అంతస్తుల వెండి మేడపై నా మునిమనముని కుమారుణ్ణి బంగారు గొలుసుల రత్నాల తొట్టిలో పరుండబెట్టి తన మేనిపైన నవరత్నమయములైన రకరకాల ఆభరణాలు ఒండొంటికి తగిలి గల్లు గల్లును మోగుతుండగా ఊపే నా భార్యను, పక్కన నిలబడి చూస్తూ ఆనందించే నన్ను, మా పుత్ర పౌత్ర ప్రపౌత్రులు దౌహితులు వారి వారి భార్యలతో వచ్చి భయభక్తులతో సేవించేటట్లు అనుగ్రహించు అని రాశాడు. ఇది వినడంతోనే కాసులమ్మ, శభాష్, మంచి బాగా ఇమిడిచారండి, ఆలస్యం చేయకుండా తూచే తప్పకుండా కోరేసి టెంకాయ కొట్టేసేయండి అంది. భార్య చెప్పినట్టు ధనరాజు కొబ్బరికాయ కొట్టేసరికి వెంటనే వాళ్ళుంటున్న ఆ పాత కొంప 7 అంతస్తుల వెండి మేడగా మారిపోయింది. అంతవరకు ఉత్తి పసుపు బొందుతో ఉన్న కాసులమ్మ నగలతో ధగధగా మెరిసిపోతూ ఉంది. అంతేనా, అంతవరకు పిల్లలు లేని ఆమె నెలలు మోయసాగింది కూడాను. ఈ నిదర్శనాలు కనపడ్డంతోనే ధనరాజు కాసులమ్మ తాము కోరుకున్నదంతా క్రమంగా సిద్ధించి తీరుతుందని తెలుసుకొని సంతోషించారు. ధనరాజు కాసులమ్మతో సంప్రదించినట్టుగా ఈ విషయంలో గణపతి తన భార్య సోమమ్మతో సంప్రదించలేదు. సోమమ్మకు పుట్టినింటి వారంటే ఎక్కువ అభిమానమని, వాళ్ళకేదో విధంగా ఉపకారం చేయాలనే చూస్తుందని అతని అనుమానం. అందుకని గణపతి భార్యతో సంప్రదించకుండానే మనసులో వరం ఏదో కోరుకొని ఒక టెంకాయ కొట్టబోయాడు. పక్కనే ఉన్న అతని భార్య సోమమ్మ అతడు అనుకున్నంత పని చేసింది. ఏమండోయ్, 2 కొబ్బరికాయలకు మీ ఇష్టం వచ్చిన కోరికలు కోరుకోండి, 3వది మటుకు మా వాళ్ళ ఇల్లు మన ఇల్లు బంగారంతో నిండాలని కోరి కొట్టండి అందామె. అత్తవారంటే ఉన్న కోపం చేత వెటకారంగా గణపతి, బంగారం కాదు గాడిద గుడ్లతో నిండాలి అంటూ కాయ కొట్టేశాడు. ఏముంది, ఆ నోటి మాట నిజమై గణపతి ఇల్లంతా గాడిద గుడ్లతో నిండిపోయింది. గణపతికి చిరాకెత్తి వాటిని వదిలిపించుకోవాలనే ఆదుర్దాతో గుడ్లు మాయం కావాలి అంటూ 2వ కాయ కొట్టేశాడు. ఈ మాట ఆ గాడిద గుడ్లే కాక దంపతుల కంటి గుడ్లు కూడా పోయాయి. తలవని తలంపుగా తనకు తన భార్యకు ఇలా అంధత్వం కలిగినందుకు గణపతి విచారిస్తూ ఆఖరికాయ తీసి ఎప్పటికి మళ్ళీ కళ్ళు కనబడేట్టు చెయ్యి అంటూ అది కూడా కొట్టేశాడు. దాంతో వాళ్ళకి మళ్ళీ దృష్టితో పాటు బుద్ధి వచ్చింది.